ఎండాకాలం వచ్చేసింది, పిల్లలకు సెలవులు వచ్చేసాయి. ఈ ఎండాకాలం సెలవును ఎలా కానిచ్చేద్దాం అనుకుంటున్నారు? మీ పిల్లల పట్ల కాస్త కన్నేయండి. పిల్లల ఆటలను, పిల్లల అలవాట్లను కాస్త పరిశీలించండి. నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజ అంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. యువతరంగం ఛానల్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఎండలు మండుతున్నాయి. ఈ ఎండల్లో మీ పిల్లలను తిరగనియకండి. బయట తిరిగితే వడదెబ్బ కొట్టి ఆ ఎండలకు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉదయం సాయంత్రం వేళల్లో తప్ప పిల్లల్ని బయటికి పంపకండి. అత్యవసరమైతే తప్ప మీరు కూడా మీ పిల్లలతో బయటికి వెళ్ళకండి. చల్లటి కూల్ డ్రింక్స్ కానీ ఇంకేమన్నా చల్లటి డ్రింక్స్, ఐస్ లాంటివి వాడకండి. వాటితో రోగాలు వస్తాయి, వాటితో ఇబ్బందులు అవుతాయి, జ్వరాలు వస్తాయి. చల్లటి ప్రదేశంలో ఉండనియండి, మీ పిల్లల్ని చెట్ల మధ్యలో ఉండనియండి, లేదంటే ఇంట్లోనే ఉండనియండి. చల్లగా ఉండే ప్రదేశాలను మాత్రమే పిల్లలు ఉండేలాగా కాస్త కాన్సన్ట్రేట్ చేయండి. అదేవిధంగా పిల్లలు తరచుగా వాటర్ తాగేలా చూడండి. ఎందుకంటే ఈ ఎండలకు బాడీ డిహైడ్రేషన్ అవుతుంది. కాబట్టి ఎక్కువగా తరచు నీళ్ళు తాగుతుంటే బాడీ కూల్ అవుతుంది, దానివల్ల డిహైడ్రేషన్ కాకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా పిల్లల పట్ల కాస్త శ్రద్ధ పెట్టండి. అదేవిధంగా పిల్లలను కాటన్ దుస్తులే ధరించేలాగా చూడండి. వేరే దుస్తులను కనుక ధరించినట్లయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి, నల్లటి వస్తువులు ధరించినట్లయితే ఆ సూర్యకిరణాల ప్రభావం ఎక్కువగా పడి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దుస్తుల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా పిల్లలు ఎండాకాలం సెలవులు కదా అని చెప్పి బావులలో ఈతలకు వెళ్తారు, లేదంటే చెరువుల్లోకి దిగి ఈత కొట్టడానికి వెళ్తారు. కానీ వాళ్ళకి ఈత రాదన్న విషయము మీకు తెలుసు. వాళ్ళకు ఆ విషయం పైన అవగాహన ఉండకపోవచ్చు. ఆ చెరువులో కానీ బావుల్లో కానీ ఈత రాకుండా దిగినట్లయితే ప్రమాదాలు చోటు చేసుకుని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. చివరికి ప్రాణం పోయే పరిస్థితి ఉంటుంది. తర్వాత ఇంట్లోనే ఉండి పిల్లలు చదువుకునేలా కొత్త విషయాలను పరిచయం చేసి, కొత్త కథలను పరిచయం చేసి, పిల్లలకు ఆ చదువు పైన ఆసక్తి కలిగేలా, లేదంటే మ్యాథమెటిక్స్లో మెలకువలు నేర్పిస్తూ, భాష పైన మమకారం ఏర్పడుతూ, కొన్ని కథలు చెప్తూ, అలా మీరు మీ పిల్లల్ని మీ కుటుంబ సభ్యులతో గడిపే విధంగా చైతన్యం తీసుకురండి. మీ కుటుంబ సభ్యులతోటే ఉండే విధంగా మీరు దగ్గరుంచుకోండి. అలా జరిగితే ఎండాకాలం ఆనందంగా ఉంటుంది. ఎండాకాలం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎండాకాలం సెలవులు కూడా ఆ పిల్లలకు ఒక మంచి మజిలీగా మిగిలిపోతాయి. కాబట్టి అందరూ తమ పిల్లల్ని ఈ ఎండాకాలం ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తూ ప్రత్యేకంగా ఉంటారని ఆశిస్తూ ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ ఇంకో టాపిక్తో రేపు కలుద్దాం. సెలవు.